నో ప్రాబ్లం. ఎనీవే అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం నీలో ఈ సంవత్సరము నీలో ఏముంటుంది? ఇలా అనండి, ఇలా అనండి. ఏంటది? ఆమేన్. నీ ముఖంలో ఈ సంవత్సరం ఇదే ఉంటుంది. అర్థమైందా? అమెజాన్ ఎంతమంది తెలుసు? అమెజాన్ కింద ఒక సింగల్ ఉంటుంది, ఒక యారో మార్క్ తోటి ఒక సింబల్ ఉంటుంది, ఉంటుందా? ఇలా ఉంటుంది. ఎంతమంది తెలుసు దాని అర్థం ఏంటది? అవునా? కొత్త మర్మం తెలుసుకున్నాను. ఏ నుంచి జెడ్ వరకు ఉంటుంది అమెజాన్ అనేది. అవునా? ఒక యారో మార్క్ ఇలా ఉంటుంది. అంటే ఏ నుంచి జెడ్ వరకు అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర, సో అది ఓకే. బట్ దాంట్లో ఇంకా నువ్వు చూస్తే ఈ ఈ ఏ టు జెడ్ ఉన్న కస్టమర్స్ అందరు కూడా హ్యాపీగా ఉండాలి. అది హ్యాపీ సింబల్ యాక్చువల్గా. మీరు చూడండి అమెజాన్ కొడితే అనా ఒక స్మైల్ సింబల్ కనిపిస్తుంది. నువ్వు కరెక్ట్గా చూస్తే దాంట్లో మా కస్టమర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలి అని ఒక యారో మార్క్తో ఒక లోగో, ఒక సింబల్ వేస్తాడు. చూడండి ఒకసారి ఓపెన్ చేయండి, అది ఎవరైనా మీకు అర్థమవుతుంది. అలాగే మనము ఏ క్లాక్ షాప్కి, వాచ్ల సెంటర్కి వెళ్ళినా ప్రతి కంపెనీ వాచ్లు తయారు చేసినప్పుడు చిన్న ముళ్ళు 10 మీదే ఉంటుంది, పెద్ద ముళ్ళు 10 మీదే ఉంటుంది. దాని అర్థం ఎప్పుడైనా చూడండి మీరు, ఉంటుందో ఉండదు. ఏదన్నా వాచ్ షాప్లోకి పోయినప్పుడు 10 మీద ఆగుంటుంది. ఎందుకంటే స్మైల్ సింబల్ అని. ఆ కంపెనీ వాడు కూడా గుర్తు ఏంటంటే ఆనందంతో ఉండాలి, సంతోషంతో ఉండాలి అని. రెండవది, ఈ 10కి ఆ 10కి మధ్యలో ఆ కంపెనీ లోగో ఉంటుంది. అది అజంతా అయితే అజంతా, అవునా, హెచ్ఎం అయితే హెచ్ఎం, సంథింగ్ ఏదైనా కూడా, అవునా. అదేమిటి, ఇంకోటి ఆ స్మైల్ మధ్యలో ఆ నేమ్ హైలైట్ అవుతుంది. ఈ స్మైల్ ఉన్నప్పుడు నీలో నీ నేమ్ హైలైట్ అయిపోతుంది. ఆమేన్. కానా వివాహంలో యేసయ్య ద్రాక్షరసం అయిపోయింది. సంతోషించే ఒక సందర్భం. వివాహం అంటేనే సెలబ్రేషన్, ఆనందం, సంతోషం కదా. అక్కడ ఏముండాలి? సంతోషమే ఉండాలి. కానీ ద్రాక్షరసం అయిపోయింది. ఎమ్మటే యేసయ్య అక్కడ ఆ ఆనందాన్ని బట్టి అక్కడ అద్భుతం చేశాడు. ఆమేన్. ఈరోజు ఈ స్మైల్ నీలో ఉందా? ఈ సంవత్సరం గొప్ప అద్భుతాలు చూడబోతుందా? అందుకే ఒక మాట అంటాడు సామెతల గ్రంథం 15:10. ఏమంటాడు అక్కడ? సంతోష హృదయం. లిసన్ టు మీ, నన్ను చూడండి. సంతోష సంతోష హృదయం. సంతోష ముఖం కాదు, సంతోష హృదయము ముఖమునకు తేటనిస్తుందంట. సంతోష హృదయం ముఖమునకు తేటనిస్తుంది. ఇది మేకప్తో వచ్చే తేట కాదు, ఫేర్ అండ్ లవ్లీ అద్దితే వచ్చేది కాదు. ఏమే, నీ హృదయం సంతోషంగా ఉన్నప్పుడు నీ ముఖములో ఆనందం ఉంటుంది. తర్వాత ఏమన్నాడు? మనోదుఖం. మళ్ళీ ఏమన్నాడు? అంతరంగంలో దుఃఖం. అంతరంగంలో ఉన్న దుఃఖము ఆత్మ నలిగిపోతుందంట. నీలో నా ఆత్మ నలిగిపోతే నీకు సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే దుఃఖంగా ఉండకు, ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు. ఇలానండి, ఇలా ఇలా కాదు. పక్కన నవ్వుందా? పక్కన చూడండి, నవ్వుందా? అబ్బా అబ్బా అబ్బా, ఎప్పుడు ఇలా ఉంటే బాగుంది. ఏమేన్ ఉండొచ్చా? ఏమేన్ దేవుడికి ఇష్టం. కష్టం ఉంది, కానీ నువ్వు నవ్వంటే, మీ పిల్లలు నవ్వుతుంటే ఎంత ఆనందిస్తారు మీరు. చిన్నపిల్లలు నవ్వుతూ ఉంటే, కిలిక్ నవ్వుతుంటే ఎంత ఆనందం. నీళ్ళు ఆనందం వస్తుందా రాదు? మరి నువ్వు ఆనందిస్తే దేవుడికి ఆనందం వస్తా రాదు? ఆనందం అక్కడ ఏం జరుగుతాయి? అద్భుతాలు జరిగిపోతాయి. నీకు కష్టం ఉంది కానీ ఆనందించు. మిరాకిల్స్. ఆమేన్. రైట్. ఈ 2026 సంవత్సరంలో అపోస్తులైన మా ఆత్మీయ తండ్రి, అపోస్తులైన బిన్నుబాయ్ ద్వారా మాట్లాడిన కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఎక్కువ సమయం కాదు, కొద్ది సమయం మనం వాటిని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 41:10 మొదటిగా.
నీవు నా దాసుడవనియు, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించి ఏర్పరచుకుంటున్నానియు, ఆ, నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను. ఏమంటున్నాడు అనకుండా ఐజియా చాప్టర్ 41:10, యెషయా గ్రంథం 41:10. ఓకే, వినండి జాగ్రత్తగా. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక, అంటే ఉపేక్షింపక అంటే బాధ పెట్టకుండా, బాధ పెట్టక, ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను. ఆ, నీకు తోడై ఉన్నాను. ఒకటి, నీకు నీతో నీకు చెప్పి తోడై ఉన్నాను, నేను నీతో ఉన్నాను గనుక భయపడకు అంటున్నాడు. ఏమన్నాడు అక్కడ? ఒకటి, నీకు తోడై నేను నేను నీతో చెప్పి ఉన్నాను. ఆ, నీకు తోడై ఉన్నాను. నీకు తోడై ఉన్నాను భయపడకము. కనుక భయపడకు. దేవుడు నీతో ఉన్నాడు గనుక భయపడకు. భయపడకు. అంటే భయపడే సందర్భాలు వస్తుంటాయా? ఎస్, భయపడుతుంటామా? చాలాసార్లు భయపడతాం. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటి ఇక్కడ? భయపడకు. నేను నీతో ఉన్నాను గనుక. మన గత వారాల్లో కూడా ధ్యానించుకున్నాం, అవునా? ఆ, ఎవరు? నికోదేము వచ్చి యేసయ్యతో అంటాడు ఆ రాత్రి, ఏమని? దేవుడు నీతో ఉన్నాడు గనుక ఇగో అద్భుతాలు జరుగుతున్నాయంట. హల్లెలూయా. దేవుడు నీతో ఉన్నాడు గనుక. కారణం ఏంటి? దేవుడు నీతో ఉన్నాడు కనుక. ఇక్కడ దేవుడే వాగ్దానం, నేను నీతో చెప్పుతున్నాను కదా. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, దేవుడు నీతో ఉన్నాడు అంట. నమ్మదగిన మాట. ఆమెను చెప్పండి, నమ్మిన వాళ్ళు చెప్పండి. దేవుడు నాతో ఉంటానని చెప్పాడు, ఉన్నాడు. ఇమ్మానుయేలు అను అర్థమునకు భాషాంతరమున దేవుడు నీకు తోడు అని అర్థం. దేవుడు నీకు తోడు, దేవుడు నీతో ఉన్నాడు అంటే మీరు గమనించండి. నువ్వు బాల్యంలో ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు, నువ్వు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు, నీకు వివాహం అయ్యేంత వరకు నీ తల్లిదండ్రులు నీతో తోడుగున్నారు. వివాహం అయిన తర్వాత నీకు భార్యనో భర్తనో తోడుగా వచ్చారు. మళ్ళీ తర్వాత కొంత నువ్వు వృద్ధాప్యంలో నీ పిల్లలు నీకు తోడుగా ఉన్నారు, అవునా? చివరికి నీ మరణంలో నీతో ఎవరు లేదు. నీ బాల్యంలో ఉన్నారు, బాల్యం దశ, అవునా? ఏది యవన దశ, వృద్ధాప్య దశ, చివరి దశలో ఎవరు లేరు, అవునా? కానీ ఇక్కడ యేసయ్య చెప్తున్న మాట, నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్తే నీవు ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఒకసారి ఎక్కడంటే కీర్తనగా యెహోషువన ఐజియాకి మళ్ళీ ఐజియా 43:2, దాని తర్వాత చాప్టర్ 43:2. 40 గ్రంథం 43:2. రెండవ. నీవు జలములలో బడి చూడండి, దాటునప్పుడు ఇక్కడ దేవుడు నీకు తోడుగా ఉన్నాను అంటే అర్థం ఏంటంటే, అక్కడ నీవు జలములలో బడి దాటుతున్నప్పుడు నేను నీకు తోడై ఉన్నాను. ఏమండి, ఎవరైనా ఉంటారండి? జలములలో బడి దాటుతున్నప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. నదులలో బడి వెళ్ళినప్పుడు, నదుల్లో పడి వెళ్తున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. అవి నీ మీద పొర్లి పారవు, అంటే అవి నిన్నేమి నాశనము చెయ్యవు, తోడుగా ఉన్నాను అంటున్నాడు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు. శద్రక్ మేషక్ అబేద్నెగోలు మనం తీసుకోవచ్చు. అగ్నిలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళతో ఉన్నాడా? నాలుగో వ్యక్తిగా లేడా? బయట చూసినప్పుడు ఎవరు కనపడలేదు. నెబుకద్నెజరుకి బయట ముగ్గురే కనపడ్డారు, శద్రక్ మేషక్ అబేద్నెగో. ఆమేన్. బట్ అగ్నిలో పడేసినప్పుడు, అగ్నిని 7 అంతలకు ఎక్కువ చేసినప్పుడు ముగ్గురితో పాటు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, దేవుడు దూత. ఆమేన్. ఈ నాలుగో వ్యక్తి ఎవరా? బయట ఉన్నప్పుడు కనపడలా, శ్రమలో చూసినప్పుడు కనపడ్డాడు, అగ్నిలో ఉన్నప్పుడు చూసి కనపడ్డాడా లేదా? అంటే బయట వీళ్ళు ఉన్నప్పుడు తోడుగా జనాలకు కనిపించలేదు, నెబుకద్నెజర్ కనిపించలేదు. కానీ వీళ్ళు ఎప్పుడైతే అగ్నిలో పడ్డారో అక్కడ కూడా దేవుడు చెప్తున్నాడు, నువ్వు అగ్నిలో పడ్డావా, అగ్నిలో ఉన్నావా, నువ్వు శ్రమలో ఉన్నావా, అయితే నీతో పాటు నేనున్నాను. ఆమేన్. తోడు అంటే అర్థం ఏంటండి? ఈ రోజున భార్య భర్తలు ఒకరికొకరు తోడని చెప్పి వివాహం చేసుకుంటున్నారు, 7 అడుగులు వేస్తున్నారు. 7 అడుగులు ఎందుకు వేస్తున్నారు కూడా తెలియదు, వేస్తున్నారు ఏమంటే. 7 అడుగులకి ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంది, వింటున్నారా? 3 ముళ్ళు వేసమంటే వేస్తున్నారు, లేకపోతే తోడు అంటే, అవునా? కష్టములో, సుఖములో, బాధలో, ఇబ్బందులో, ఆకలి ఉన్నప్పుడు, సమృద్ధి ఉన్నప్పుడు, వస్త్రం ఉన్నప్పుడు, వస్త్రహీనత, అన్ని విషయంలో దుఃఖాన్ని పంచుకోవటం, ఆనందాన్ని పంచుకోవటం, అన్ని విషయంలో ఇక్కడ దేవుడు కూడా చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడకు. అంటే భయపడే పరిస్థితులు నీకున్నాయి, భయపెట్టే పరిస్థితులు నీకున్నాయి, పరిస్థితులను చూసి భయపడే సందర్భాలు నీకున్నాయి. బట్ నా దేవుడు చెప్తున్న మాట, నీ యేసయ్య చెప్తున్న మాట ఏంటో తెలుసా? పడకు. ఎందుకు? ఆయన నీతో ఉన్నాడు గనుక. చెప్పచ్చా? ఆయన నాతో ఉన్నాడు గనుక.
ఆయన నాతో ఉన్నాడు గనుక, ఆయన నాతో ఉన్నాడు మాత్రమే కాదు, నాలో ఉన్నాడు గనుక నేను భయపడను. భయపడను. ఆమేన్. ఇక్కడ అన్నాడు ఏమన్నా, అగ్నిలో నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు. కాలిపోవు. పేతురు నీళ్ళ మీద నడిచినప్పుడు చూసినప్పుడు మునిగిపోయే పరిస్థితి, కానీ దేవుడు ముంచేశాడా? సముద్రము మీద, నడి సముద్రం మీద తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఏం చేశాడు? పేతురు నీళ్ళ మీద నడిచాడు, మునిగిపోయాడా? ఏమండి, యేసయ్యతో పాటు పేతురే నీళ్ళ మీద నడిచింది ఇంకొన్ని దూరంలో మనం మళ్ళీ. అంటే అక్కడ కూడా దేవుడు, ఆయన అక్కడ ఉన్నాడు. ఎప్పుడైతే పేతురు మునిగిపోతూ ఉన్నాడో అప్పుడే దేవుడు ఏం చేశాడు? చేపట్టుకొని ఎందుకు లేపాడో తెలుసా? మునిగిపోతున్న వ్యక్తిని ఆ సమయంలో. అప్పటిదాకా నీళ్ళ మీద నడిచాడు పేతురు. యేసయ్య నడిచి వస్తున్నాడు సముద్రం మీద, నీళ్ళ మీద. పేతురు అన్నాడు, నీవైతే నన్ను కూడా రమ్మని ఒక ఆజ్ఞాపించు అన్నప్పుడు, రా అన్నప్పుడే ఆ దోణిలో నుంచి ధైర్యముగా అడుగుపెట్టాడు. ఎక్కడ? నేల మీద కాదు, సముద్రం మీద అడుగుపెట్టి 4 అడుగులు వేశాడు. గాలికెళ్ళి చూశాడు, భయపడ్డాడు. సంథింగ్ మునిగిపోయి భయపడ్డాడు కాబట్టి మునిగిపోయాడు. అక్కడ తల తిప్పాడా లేదా? గాలిని చూసి భయపడ్డాడు. ఎప్పుడైతే అప్పటిదాకా బాగానే నడిచాడు, దేవుడి తట్టు చూస్తున్నంతసేపు బాగానే నడిచాడు సముద్రం మీద. ఎప్పుడైతే దేవుణ్ణి కాక గాలిని చూసి భయపడ్డాడో ఆ మరుక్షణమే మునిగిపోవటం మొదలుపెట్టాడు. మునిగిపోతున్న మరుక్షణమే పేతురు అన్నాడు, బోధకుడా నన్ను కాపాడు, రక్షించు అన్నప్పుడే ఎందుకు భయపడ్డావు అన్నాడు. అన్నాడు యేసయ్య. ఏమన్నాడండి? ఎందుకు? అప్పుడే ఏం చేశాడు తెలుసా? యేసయ్య ఆ భయంలో నుంచి, ఆ మునిగిపోతున్న ఆ జీవితంలో నుంచి యేసయ్య తోడుగా ఉన్నాడు గనుక, తోడుగా ఉంటానని చెప్పాడు గనుక, అవునా, యేసయ్య అతనితో పాటు అక్కడే ఉన్నాడు గనుక ఆ సమయంలో పేతురుని ఏం చేశాడు? పైకి లేపాడు. పైకి లేపి తీసుకుపోయి దోణిలో పడేలా. చేతగానవాడు ఎందుకు వచ్చావని, అది మన పని కదా. మీ పిల్లలు వచ్చారనుకోండి ఈత కొడతానికి, చేతగాను ఏది ముక్కులోకి నీళ్ళు పోయినాయి, లేదా నోట్లో నీళ్ళు పోయినాయి, అవునా, 2 సార్లు మునిగి అన్నాడు అనుకో. నిజం, కొంతమంది బాప్తీసం ఇచ్చేటప్పుడు బాప్తీసం అంటేనే యాక్చువల్గా లోక విషయం చనిపోయి క్రీస్తులో జన్మించడం. వాళ్ళ నీళ్ళలో ముంచి లేపేటప్పుడు వాళ్ళు లెగుస్తారు. నేను నిజంగా చనిపోయి లేచాడు. ఏమండి? ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు ఆయనతో ఉన్నాడు గనుక, చెప్పండి, పేతురుతో దేవుడు ఉన్నాడు గనుక, మునిగిపోతున్న పరిస్థితి నుంచి కూడా తోడుగా ఉన్నాడు గనుక మళ్ళీ లేపి దోణిలో పడేయలేదు, మళ్ళీ లేపి నడిపిస్తాడు దేవుడు. ఆమేన్. చెప్పండి, నీవు ఇప్పుడు మునిగిపోయిన తోడుగా ఉంటానని చెప్పాడు గనుక నువ్వు ఏ స్థితిలో ఈరోజు మునిగిపోయేవాడిగా ఉన్నావో, ఓడిపోయిన వాడిగా ఉన్నావో, ఏమండి, ఇందాక చెప్పాను కదా థామస్ అల్వా ఎడిసన్ గురించి. ఫస్ట్ పరిస్థితి చూస్తే సృష్టికర్త, ఒకే ఒక్క మాటలో ఈ లోకమంతటిలో ఒక్క మాటలో సృష్టించిన సృష్టికర్త ఈరోజు నీతో ఉంటా అంటున్నాడు. నీతో ఉండటానికి, నీకు తోడుగా ఉండటానికి ఆయన అంత గొప్ప భాగ్యమును విడిచిపెట్టి ఈ లోకములోకి రిక్తుడిగా తనను తగ్గించుకొని నీతో ఉండటానికి ఆయన దిగి వచ్చాడే. నీతో ఉండటానికి. ఎంతమందికి అర్థమవుతుంది ఆయన నీతో ఉన్నాడు అని? నీవు నిద్రిస్తున్నప్పుడు నీతో ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఉన్నాడు, నువ్వు నడుస్తున్నప్పుడు ఉన్నాడు, నీ కష్టంలో ఉన్నాడు, నీ ఇబ్బందులో ఉన్నాడు, నీ వ్యాధితో మరణకరమైన పడకలు ఐసీలో ఉండి గిలగిల కొట్టుకుంటున్నావా? ఆయన నీతో కూర్చొనే ఉన్నాడు. ఆయన నీతో ఉన్నాడు అనే సంగతి నువ్వు గ్రహించు. ఆయన ఒక్క మాట చెబితే ఆయన అబద్ధికుడు కాదండి, అన్యాయస్తుడు కాదండి. హల్లెలూయా. ఆయన అందుకే ఆయన ఎలాంటి వాడు ముందు రుచి చూసి తెలుసుకో. నువ్వు ఆయన ఎలాంటి వాడో తెలుసుకో. దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము నమ్ము. నువ్వు నమ్మితే నీ కష్టంలో నువ్వు ఆయనతో, నీతో ఉన్నాడు. నీ మరణ పడకలో నీతో ఉన్నాడు. నీ అప్పులున్నప్పుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. నువ్వెందుకు భయపడుతున్నావు? ఆయన నీ తోడు ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. యేసయ్య నాతో ఉంటా అన్నావు కదా అంటున్నాడు. అప్పుడే నీతోనే ఉన్నా, నీ పక్కనే ఉన్నా. నువ్వు పైకి చూసి అడుగుతావు ఏమని?
నాతో ఉంటా అన్నావు కదా దేవా. అప్పుడు ఆయన అక్కడి నుంచి మాట్లాడు, కుడి పక్క నుంచి మాట్లాడతాడు, ఇటు చూడు నేను నీతోనే ఉన్నాను. హల్లెలూయా. ఆమేన్. ఉన్నాడా? ఉన్నాడా లేదా? ఇక్కడ అంటున్నాడు నిబ్బరము కలిగి ధైర్యము ఉండుము, ఉండుము, దిగులు పడకు జడియకుము, దిగులు పడకము జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యేసయ్య నీకు తోడై ఉండును. ఆమేన్. పెద్ద పాటే ఉంది. ఏంటి? నిబ్బరము కలిగి ధైర్యం ఉండుము. ఏంటి? దిగులు పడకు జడియకము, నిన్ను విడువను ఎడబాయను, తల్లి విడిచిన తండ్రి విడిచిన నేను నిన్ను విడువను. తల్లి విడుస్తుందా? నిజమైన తల్లి విడుస్తుందన్నో. ఒకవేళ అంటాడు తల్లి అయినా విడుస్తుందేమో. విడుస్తుందా? విడుస్తుంది. తల్లి అయినా విడుస్తుందేమో. నేను నిన్ను విడువను. ఎంత ఆదరణ కలిగిస్తున్నాయి ఈ మాటలంటే, ఎంత ధైర్యాన్ని పుట్టిస్తున్నాయి ఇలాంటి మాటలంటే. ఆమేన్. సృష్టికర్త అయిన దేవుడు నీతో ఉన్నాడు ఈ రోజున. తర్వాత అంటున్నాడు ఏమని? నేను నీతో ఉన్నాను గనక భయపడకము. యెషయా గ్రంథానికి వచ్చేద్దాం, 41:10 వచ్చేద్దాం. అందరం అక్కడికి వెళ్దాం. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకు. మళ్ళీ ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు, అక్కడ అదే మాట్లాడుతున్నాడు, ఈరోజు నీతో అదే మాట్లాడుతున్నాడు. ఆమేన్. భయపడకము, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను. చూడండి ఇక్కడ ఏమేం చెప్తున్నాడు. నేను ఒకటేంటిది ఎన్న వచ్చిన చదువుతున్నా 43:10. మళ్ళీ నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము. భయపడకు. ఒకటేంది? నీతో చెప్పాడు. 2 తోడుగా ఉన్నాడు. 3 భయపడకు. 4 నీ దేవుడై ఉన్నాడు. ఈయన యేసయ్య మాత్రం ధైర్యం, నేనే దేవుడను, నేను తప్ప మరొక దేవుడు నీకు లేడు అని చెప్తారు. చెప్తా, నేనే దేవుడను, మరొక దేవుడు లేడు అని నువ్వు ఇదే అధ్యాయంలో చూడవచ్చు. సృష్టికర్తని దేవుడు చెప్తున్నాడు నేనే దేవుడును అని. అంటే ఇప్పుడు కొంతమందికి మిగిలిన దేవుళ్ళు కాదా? యేసయ్య చెప్పిన మాట నేను చెప్తున్నాను, నేనే దేవుడు. దేవుడే చెప్తున్నాడు నేనే దేవుడని, మరొక దేవుడు లేడు. అందుకే నీకు ఇంత ధైర్యంగా చెప్తున్నాడు ఏమని? నేనే నీకు దేవుడను, భయపడకు. నీ దేవుడు ఎవరు? సృష్టికర్త అయిన యేసయ్య, సత్యవంతుడును న్యాయవంతుడును, ఆమేన్, కృపా సత్య సంపూర్ణుడును, ప్రేమ కలిగిన వాడును. నీ మీద ఆయనకి ఎప్పుడు కోపం లేదు. దేవుడు అంటే ఒకటి ప్రేమించేవాడు. ఎలాంటి వాడు? దేవుడు అంటేనే ప్రేమ. అవునా? కోప్పడేవాడు, నాశనం చేసేవాడు, ఉగ్రత చూపించేవాడు, ఉగ్రరూపం దాల్చేవాడు, నిన్ను భయపెట్టేవాడు దేవుడు ఎలా అవుతాడు? నిన్ను భయపెట్టేవాడు దేవుడు ఎలా అవుతాడని అడుగుతున్నాను. నేను అంటున్నాడు నేనే దేవుడను, బిలీవ్ మీ, నమ్ము, నేను తప్ప మరొక దేవుడు లేడు అని చెప్తున్నాడు. ఎలా చెప్పగలుగుతున్నాడు? నువ్వే గ్రంథాల్లోనైనా, ఈ భూమి మీద ఉన్న ఏ గ్రంథాల్లోనైనా నేనే దేవుడు అని చెప్పిన మాట నాకు చూపించండి. ఇంత ధైర్యం అంటున్నాడు. నేను నీ దేవుడను గనక భయపడకుము. ఏమంటున్నాడు? భయపడకుము. ఒకటి ఏంటి? దేవుడు అంటే ఒకటి మొదటి లక్షణం ప్రేమ కలిగిన వాడై ఉండాలి. రెండవ లక్షణం నీ కొరకు మరణించిన వాడై ఉండాలి. ఆమేన్. నీ కొరకు తిరిగి లేచిన వాడై ఉండాలి. పరిశుద్ధుడై ఉండాలి. పరిశుద్ధుడై ఉండాలి. వివాహము కూడా నీవే ఆయనకి భార్య, తెలుసా? సంఘమే ఆయన భార్య. యేసయ్య వచ్చి భూమి మీద పెళ్ళిళ్ళు 2 ఉన్నాయి చేసుకోవాలి. యేసయ్య ఒక్కొక్క పెళ్ళిని చేసుకోవాలా. ఈ సంఘమే మీదే నా భార్య అంటే అర్థం. భార్య అని ఎందుకు అంటాడంటే సంఘం అంటే, ఇప్పుడు భార్య అంటే భర్తలో సగమని చూపిస్తాడు కదా. ఎందుకు చూపిస్తున్నాడు? ఆదికాండం మనం చూసినప్పుడు, అవునా, దేవుడు ఆదాముని మత్తు కలగజేసి, ఇతర మత్తు కలగజేసి పక్కటెముకని విరిచి ఆ ఎముకని భార్యగా ఇచ్చాడు. భార్య ఈరోజు భార్య అంటే
ఎవరైతే వివాహం చేసుకున్నారో ఆమె నీ భార్య కనుక ఆ భార్య మరెవరో కాదు, నీలో భాగము. ఆమె వేరే కాదు. ఆమె నువ్వు గాయపరుస్తున్నావు, ఆమెను బాధ పెడుతున్నావు, ఆమెను దుఃఖ పెడుతున్నావు అంటే అర్థమైంది, నిన్ను నీవే నాశనం చేసుకుంటున్నావు. నేను క్రీస్తులో భాగము, నీ భార్య నీలో భాగం. దేవుడు భార్యను ఎక్కడి నుంచి తీశాడంటే పక్క టెమ్ముకని విరిచి, ఇదిగో నీ భార్య అని ఆదాంకి ఇచ్చాడు. అంటే ఈరోజు పురుషులందరికీ పక్క టెమ్ముకలు లోవాని కాదు, సూచన చెప్తున్నాను. కొంతమందికి ఇప్పుడు డౌట్లు వస్తాయి, దేవుడు నాకు 2 పక్క టెమ్ముకలు ఇచ్చినట్టున్నాడు అంటే ఇద్దరు భార్యలు, ఇద్దరు భార్య కాదు. యేసయ్య ప్రేమను నీకే పంచాను. నీ ప్రేమ నువ్వు భార్యకి పంచు, వేరే వాళ్ళకి పంచు. ఆమేన్. వింటున్నారు? భర్తకే పంచు. అప్పుడప్పుడు భర్త కోసం కూడా రెడీగా ప్లీజ్. చర్చికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, నిజంగా భార్య భర్త కోసం రెడీ అవ్వ, భర్త కూడా నిజంగా భార్య కోసం రెడీ. నేను నిజమైన హీరోయిన్, నిజమైన అందగత్య ఎవరో తెలుసా? నా భార్య రూపానే అందరికంటే అందగత్య, మై రియల్ హీరోయిన్. ఆమెన్. కోప్పడొద్దు, మీ భర్తలకి మీరే హీరోయిన్లు. ఆమెన్. రూపాన్ని అడిగితే చెప్తుంది నేనే హీరోయిన్. ఆమెన్. నాకన్నా అందగడమకి లేదు. ఆమెన్. ఏమండి? అంతేనా ఉప్పి గారు? ఏమండి? అంతేనా? అంతేనా నరి? అంతేనా జయపాల్ గారు, తిరుమలరావు గారు? ఆమెన్. ఆమెన్. అంతే కదా. ప్రపంచంలో ఏది గొప్పది కాదు, ఏ హీరోయిన్ కాదు, నా భార్య నా హీరోయిన్. అంతకన్నా అందగత్తే ఇంకా భూమి మీద పుట్టలే. ఇలా నాకు పాయసం ఇంట్లో. ఆమేన్. అవునా కదా? భార్య భర్త కోసం మంచిగా వంట చేస్తారు, చాయ్ చేసి పెడతారు, అన్నీ చేసి పెట్టి అంతసేపు పాపం కష్టపడి గంటల గంటలు కిచెన్లో ఉండి కష్టపడి అన్నీ చేసి పెడతారు. మహానుభావులు వచ్చి కూర్చుంటారు తింటారు, భార్య ఇటు పక్కన ఉంచుకొని ఉంటుంది, ఒక ముద్ద తినగానే అక్కడే ఉంటుంది, చూస్తూ ఉంటుంది. నీ ఒక్క మాట కోసం, నీ భర్త చెప్పే ఒక్క మాట కోసం ఎలా ఉంటుందా అని అడగదు. ఒక మాట అడుగుతుంది, ఎలా ఉందండి అంటది. నీ మొహంలాగే ఉంది, ఉప్పు ఏది, కారం ఏది కాదు. అప్పుడు దాకా అన్ని గంటలు ప్రిపరేషన్ చేసిన ఫుడ్ కష్టం అనిపించదు వాళ్ళకి, కానీ ఈ మాట చాలా కష్టం అని చెప్తుంది. ఒంట్లో షుగర్ ఉందిగా, ఒంట్లో ఉప్పు ఉందిగా, మళ్ళీ ఉప్పు ఎందుకు? కొంతమందికి షుగర్ అంటారు, షుగర్ ఉందంటారు, ఒంటి నిండా షుగరే, నోట ఒక్క మాట తీపి లేదు. అర్థం కాల? ఒంటి నిండా షుగరే, నోట్లో మాత్రం ఒక్క మాట తీపి మాట బయటికి రాదు. షుగర్ ఉంది కానీ తీపి మాట బయటికి రాదు. డాక్టర్ ఏమో తీపి తినొద్దు అంటాడు, ఎందుకు? ఆల్రెడీ ఉంది. మరి షుగర్ ఉంటే షుగరే రావాలి కదా, షుగర్ ఉన్న కలిగి చీమలు వస్తాయిగా, వస్తాయి. మరి నేను నోట్లో కాదు, ఒంట్లో షుగర్ ఉంటే బయటకు వచ్చే మాట కూడా తీపి ఉండాలిగా. ఒంట్లో షుగర్ ఉంది కానీ మొత్తం సాల్టే. అక్కడ నుంచొని చూస్తూ ఉంటుంది ఎలా ఉంటుంది. నేనైతే ఏం చెప్తా తెలుసా? ఉప్పు లేకపోయినా, కారం లేకపోయినా, బా సూపర్. ఇప్పుడు అందరికీ అర్థం కాదు డైనమాలో ఉందా లేదా, అది జీవితాంతం సస్పెన్సే. అది ఎలా ఉండని బాగుందని ఒక్క మాట చెప్తే అన్ని గంటలు చేసిన శ్రమంతా కూడా మర్చిపోయి ఒక సంతోషిస్తుంది భార్య. బాగుందని చెప్పండి. నేను ఒకరోజు ఒకరింటికి వెళ్ళా, టీ పెట్టి ఇచ్చాను. నిజంగా చెప్తున్నా, పంచదార బదులు ఉప్పు వేశారు. కావాలని వేశారో మర్చిపోయి వేశారో, 2 ఒకటి ఉంటాయి, కన్ఫ్యూజ్ అయ్యేశారో, ఐ డోంట్, నాకు తెలియదు. కానీ
లేకపోతే లేకపోతే లోపల ఏదన్నా పెట్టుకొని వేస్తారో తెలియదు కానీ తీసుకొచ్చి ఇచ్చారు. నిజంగా లేపా అప్పుడే చెప్పా, ఈరోజు ఛాయ్ సూపర్ ఉందన్న. దాంట్లో ఉప్పేసం అన్న సంగతి వాళ్ళు తాగితే తెలిసింది. అంటే వాళ్ళు కూడా తాగినట్టు అర్థమైంది, కావాలని వేసింది కాదు. అవునా? ఈ రోజున పంచదార లేదుగా, ఉప్పులాగా 2 ఉన్నాయి కాబట్టి కనిపించే సంథింగ్ ఏదో ఆలోచించి ఒక చెంచా ఎక్కువ వేసుకుంటారు నా కోసం ప్రేమతో. అప్పుడు కూడా ఏం చెప్పొచ్చో తెలుసా, నేను ఆ ఇంట్లో ఛాయ్ తాగి బాగుంది అంటే. ఆమెన్. నేను అందుకే ఫస్ట్లో రూపాకి యాక్చువల్గా టీ కూడా పెట్టడం వచ్చేది కాదు. భయ వాళ్ళు హైదరాబాద్ నుంచి ఖమ్మం చాలాసార్లు వచ్చారు. నేను అంటుండేవాడిని, నేను ఎక్కడ టీ తాగినా, భయ వాళ్ళతో బయట ఎక్కడ టీ తాగినా కూడా ఈ టీ కాదు భయ్య, రూపా ఛాయ్ తాగాలంటాను. రూపా ఛాయ్ తాగాలంటాను. నేను అంత బాగుంటుంది మీరు రూపా ఛాయ్. రూపా అంటారు నా భార్య. రూపా ఛాయ్ అంటే అది ఛాయ్ పత్తి పేరు కాదు. ఏమండి? అవును, రూపా ఛాయ్ అంటే నా భార్య పేరు రూపా. ఆమె విన్నారా? ఈ ఎక్కడ పోయినా ఇదే చెప్పండి, మీరు భయాలను అడగండి, ప్రతాప్ భయాన్ని అడిగి ఎవరిని అడిగిన ఇదే చెప్తారు. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో చెప్తుండేవారు, ఛాయ్ బాగుంటుంది భయ్య, బాగుంటుంది. ఫస్ట్ అప్పుడు పెట్టడం కూడా సరిగ్గా వచ్చేది కాదు. అవును, అంత బాగుంటుంది అని చెప్పి వచ్చి తాగారు. వాళ్ళు బాగుందో లేదో నాకు తెలియదు. ఎట్టుంది భయ్య, సూపర్ ఉంది కదా. సూపర్. నిజం చెప్తున్నా, చెప్పి 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 ఈరోజు మీరు రూపా చేయి ఛాయ్ తాగాలంటే మీరు పెట్టి పుట్టాలా. వీళ్ళందరూ కూడా, లీడర్లు అందరూ కూడా రూపాయి ఛాయ్ తాగడానికి ఇంటికి వస్తారు. ఈరోజు అందరూ వస్తే నేనేం చేయలేదు. అవునా? మటన్ చేస్తే రూపా చేయాలని చెప్తాను. అందుకే ఈరోజు నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. ఊరక చెప్పండి, నిజమైపోద్ది. అప్పుడు ఊరక చెప్పా, ఈరోజు నిజంగా అన్నీ నిజమైపోయింది. మీరు గమనించండి, నేను ఎప్పుడు ఛాయ్ తాగనండి అసలు. బయటికి పోతే నేను 4 రోజులు బయట ఉన్న టీ తాగడానికి ఇష్టపడను అసలు. ఎవరో ఒకరు పోదాం అంటే ఏదో సరదాగా పోతా కానీ ఇష్టం ఉండదు అసలు. నేను ఒక్కడుంటే ఛాయ్ తాగను. ఇంటికి వచ్చి మళ్ళీ నేను రైతు 2ంటికి లేకపోయినా సరే రూపా ఛాయ్ పెట్టవా అంటారు. అలా పెట్టే భార్య ఉంటాం కూడా గొప్ప విషయం కదా ఈరోజు. ఏమేన్ ఏమేన్. నిన్నటిదాకా ఒకవేళ రూపా 2ంటికి లేచి పెట్టకపోయినా ఈరోజు చెప్పే కాబట్టి ఈరోజు పెట్టిస్తుంది లేచి. ఇదే ట్రిక్. ఒక్క మాట, నిన్నటిదాకా 2ంటికి రూపాయి పెట్ట ఈరోజు ఇక్కడ చెప్పా, నా రూపా నేను 8ంటికి రేపు పెట్టిన. ఎప్పుడు లేపి అడిగినా రూపా ఒక ఛాయ్ అంటే, మరి ఇవాళ పెట్టే కాబట్టి ఇవాళ చెప్తే రావా అయిపోయి. ఇంత సింపుల్ ఫ్యామిలీ హ్యాపీగా ఉండటం, ఫ్యామిలీని హ్యాపీగా ఉంచుకోవడం ఇంత సింపుల్. ఏమే అర్థమైందండి? చేయొచ్చా ఉత్తమ పురుషులారా, భార్య మనులారా? ఆమె నిన్న చూడు అత్తను చంపుదామని చూసింది. అవునా? అత్తం చేసింది నా బంగారం నీదే, అత్తం నీదే అనేసరికి కోడళ్ళ మార్పు వచ్చింది, మా అత్తను చంపుదామని. ఆమె ఒక మాట ప్రేమను చిగురింపజేస్తుంది, ఒక మాట నెగిటివ్ని పాజిటివ్గా మార్చింది. హల్లెలూయా. ఫ్యామిలీ ఈరోజు అన్ని విషయాల్లో చాలా సింపుల్, ఆనందంగా ఉండటం. లేని దాన్ని కూడా ఉన్నట్టుగా చెప్పు, అనుభవించిన దాన్ని కూడా అనుభవిస్తున్నట్టుగా చెప్పు, ఆనందం లేకపోయినా కూడా ఆనందం ఉన్నట్టుగా చెప్పు. ఇదే జరుగుతుంది, ఇదే జరుగుతుంది. ఎస్ ఏమేన్. ఏమో ఎందుకు అక్కడికి వెళ్ళాను నాకు తెలియదు. మళ్ళీ వెనకొద్దాం, వెనక్కి రండి వచ్చండి. యెషయా గ్రంథం 40 కాడికి వచ్చేయండి అందరు. కంబ్యాక్. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడునై ఉన్నాను. అక్కడ ఆగిపోయాం మనం. ఇంకా ఏమంటున్నాడు దేవుడు? నేను నీ దేవుడునై ఉన్నాను, దిగులు పడకము. నీకు దేవుడు కాబట్టి దిగులు పడకు. ఆయన నీ దేవుడు కాబట్టి నువ్వు దిగులు పడని అవసరం లేదు. 1 పేతురు 5:8 చెప్తాడు, ఏమన్నా తెలుసా? ఆయన బలిష్టమైన చేతి కింద నువ్వు దీన మనస్కుడు అయి ఉండు. ఆయనతో ఉన్నప్పుడు ఆయన చెయ్యి బలహీనమైన చెయ్యి కాదు, బలిష్టమైన చెయ్యి.
ఆ చేయి కింద నీవు ఉంటే చాలు, నీ జీవితం అద్భుతమే, మహాద్భుతమే. ఈ 2026లో ఏం జరగబోతున్నాయి ప్రతి ఫ్యామిలీ. ఎందుకు దేవుడు ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, కానీ ఈ సంవత్సరం ప్రతి కుటుంబము హ్యాపీ ఫ్యామిలీ అయిపోతుంది. చెప్పండి, మై ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ. నా ఫ్యామిలీ సంతోషకరమైన కుటుంబం. ధైర్యంగా చెప్పాలి, నా కుటుంబంలో సంతోషం ఏ కుటుంబంలో లేదు. నా భార్య కన్నా అందమైనది ప్రపంచంలో ఇంకా పుట్టదు. నా భర్త కన్నా అందమైన వాడి భూమి మీద లేడు. అల్లవి గారు, ఎవరు మీ హీరో? వచ్చాడా? అయ్యి పెళ్ళప్పుడు లేని సిగ్గు ఇప్పుడు వచ్చింది. ఒకసారి నుంచుంటారా సైదులు గారు? ఒకసారి నుంచుంటారా అల్లాబీ గారు? చెప్పండి మీ హీరో. చెప్పండి మీ హీరో ఎవరు? అందగాడెవరు? ప్రపంచంలో అందరికన్నా గొప్ప అందగాడెవరు? మీ ఆయన పేరేంటి? అర్జుడు. అబ్బా, ఒకసారి అర్జుడు తిరుగు. సైదులు గారు అటు తిరగండి, ఇప్పుడే అలాగే ఉండి తిరగండి. ఇగో ఇట్లా అంటున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. నిజంగా వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీ అండి. దేవుడి దగ్గరికి వచ్చాక ఆయన రాకపోయినా కూడా కేరళ మాతో పాటు పంపించాడు ఆమెను ఈ వయసులో. నాకు చాలా నచ్చిపోయాడు అప్పుడే. ఈరోజు నిజంగా మాతో పాటు కేరళ వచ్చింది. మంచిగా ఒక స్పిరిచువల్ మీటింగ్కి ఒక 4-5 రోజులు చక్కగా సపోర్ట్ చేసి పంపించాడు. సూపర్ కదా. ఆమేన్, ఆమేన్. కూర్చో. ఎవరు మీ హీరో? భారతమ్మ గారు ఎవరు? ఆమేన్. చెప్పండి, మీ హీరో ఎవరు? ఉన్నాడా? వచ్చాడా? రాలేదా? ఓకే, ఇంటికి పోయి చెప్పాలి నువ్వే నా హీరో. ఇంటి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఏంది ఇప్పుడు చెప్తున్నావు ఎంత అంటాడు. ఏమన్నా పర్లా. ఈ మార్పుకు కారణం ఏంటో అర్థమైంది. నువ్వు మొన్న నుంచి ఏసై దగ్గరికి వెళ్తున్నావు కదా, అది సంగతి. నేను కూడా వస్తా అంటాడు ఇప్పుడు. ఆమేన్, హల్లెలూయా. అవునా కాదా? ఏమండి? కూర్చోమ్మా. సూపర్ అయిపోయినావు నువ్వు కూడా. హెల్తీ సూపర్ కదా, ఆరోగ్యం సూపర్ అయిపోయింది కదా. ఆమేన్. వెళ్దాం. ఎక్కడ ఆగాం? నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను అన్నాడు. నన్ను బలపరచు వాని అందు నిన్ను దేవుడు బలపరుస్తాడంట. నువ్వు బలహీనంగా ఉన్నావా? చెప్పు, నువ్వు బలహీనంగా ఉన్నావా? చెప్పు, భయపడకు. బలహీనంగా ఉన్నావా? దిగులు పడకు. అందరికన్నా తక్కువ స్థాయిలో ఉన్నావా? నో ప్రాబ్లం, డోంట్ వరీ. చెప్పండి, వర్రీ అవ్వకని చెప్పు. వర్రీ అవ్వకని చెప్పు పక్కోళ్ళకి. వర్రీ అవ్వకు. వర్రీ వల్ల ఏమీ రాదు. డోంట్ వరీ. బట్ వై? ఆయన నిన్ను బలపరుస్తాను అని చెప్పాడు. ఆమేన్. ఆయన నీతో తోడుగా ఉన్నా అని చెప్పాడు. నీ కష్టంలో, నీ ఇబ్బందులో, నీ సమస్యలో, రోగములో, వ్యాధిలో, దరిద్రంలో, ఇబ్బందిలో, ఆటంకాల్లో, అనార్థంలో, అపనిందల్లో ఆయన నిన్ను విడిచిపెట్టలేదండి. నువ్వు దుఃఖముఖుడైనా నిన్ను విడిచిపెట్టలేదు. నువ్వు ఆయన గుర్తించు, ఆయనతో మాట్లాడటం నేర్చుకో. నీవు ఆయనతో మాట్లాడటం నేర్చుకో. నీతో ఉన్నాడు ఆయన, రోజు మాట్లాడటం నేర్చుకో. యేసయ్యా, నేను కారులో జర్నీ చేస్తున్నప్పుడు నేను ఎక్కువ ఒంటరిగానే జర్నీ చేస్తాను. ఒక్కడిని ఆల్మోస్ట్. నాకు పక్కన ఎవరు ఉంటారంటే యేసయ్య ఉంటారు. యేసయ్యతో మాట్లాడుతూ వెళ్తూ ఉంటాం. ఎంత ప్రయాణం చేసినా యేసయ్యతోనే మాట్లాడతాం. మళ్ళీ నేను బయట అడుగు పెట్టానో లేదు, కారులోంచి అంటే హైదరాబాద్ ఎక్కువ తిరుగుతుంటాను. వారం 2-3 సార్లు తిరుగుతుంటాను. పోతూ ఉన్నప్పుడు ఇంట్లోంచి బయటకు వచ్చిన 5 నిమిషాలు మళ్ళీ రూపాకు ఫోన్ చేస్తాను. ఏదో కొన్ని సంవత్సరాలు రూపాకు ఫోన్ చేసి 2 గంటలు మాట్లాడతా. హైదరాబాద్ పోయిన దాకా మాట్లాడుకుంటాం మళ్ళీ ఇద్దరు ఫోన్లోనే. నేను అప్పుడే విడుదల పొంది జైలు నుంచి బయటకు వచ్చి ఉన్నాను కాదు, ఇంట్లో నుంచి అప్పుడే నా ప్రతి విషయం నా భార్యతో షేర్ చేస్తాను. ఎవ్రీథింగ్. ఆమెకు తెలుసా, ఆమెకు తెలియదా, ఆ విషయం నాలెడ్జ్ ఉందా లేదా అయినా నాకు అనవసరం. బయటికి ఎక్కడికి పోయినా సరే బయటికి రాగానే ఫస్ట్ ఫోన్ నా భార్యకి వెళ్తుంది. ఫస్ట్ ఫోన్ నా భార్యకి వెళ్తుంది. ఫస్ట్ గుడ్ న్యూస్ నా భార్యకే చెప్తుంది. ప్రతిదీ ఫస్ట్ నా భార్యకే షేర్ చేసుకుంటాను. బిజినెస్ అయినా సరే, బిజినెస్ దానికి తెలియకపోయి ఉండొచ్చు. మనం అనుకుంటాం దానికోసం దానికి ఏం తెలుసు, దానికి చెప్తా ఏం తెలుస్తుంది. చాలామంది పురుషులు ఏమంటారంటే,
ధర్మోకం దానికి ఏం తెలుసు? దానికి ఏం తెలుసు? ధర్మోకం దానికి ఏం తెలుసు? చెప్తే కదా తెలుసు. ఎందుకో తెలుసా? నేను ఎందుకు మాట్లాడుతూ ఎందుకు చెప్తాను తెలుసా? ఏదైనా భార్యతో భర్తతో సీక్రెట్ లేకుండా షేర్ చేసుకుంటే ఆ కుటుంబం సంపూర్ణత, ఆ కుటుంబం పరిపూర్ణత. ఏమేన్ భార్యాభర్తలు మాత్రం ప్రతిదీ ఇంకా అంతకన్నా రహస్యం ఏముంటుందండి భార్యాభర్తల మధ్యలో రహస్యం? కొంతమంది ఫోన్లకి లాకులు ఉంటాయి, భార్యకి తెలియదు. ఇదేం దరిద్రమో నాకు అర్థం కాదు. భార్య లాకు భర్తకు తెలీదు. ఫ్రీడమ్ ఉండాలి. నా భార్య ఎప్పుడైనా తీసుకుంటుంది. తన ఫోన్ కాల్స్ వస్తే నేను అటెండ్ చేయను. తన ఫోన్ కాల్ నాకు ఎలాంటి భయం లేదు, అనుమానం కూడా లేదు. ఎవడనేది వచ్చి చెప్పినా నమ్మడానికి ఛాన్స్ కూడా లేదు. నమ్మినోడు గోపడి, చెప్పినోడు గోపడి. నా భార్య గురించి ఎవడో వచ్చి నాకు చెప్తే నేను నమ్మడానికి ఛాన్స్ లేదు. నా భార్య అంటే నాకు తెలుసు. చెప్పినోడు అప్పుడు మూడో మధ్యలో ఉన్న వ్యక్తిది గోప అప్పుడే బియ్యండి. చాలా మంది నమ్ముతారు, నమ్మద్దు. నా భార్య అంటే నాకు ఏమే వింటున్నారా? ఒకసారి మా అన్నయ్య నన్ను విడదీస్తానికి కొంతమంది కొన్ని విషయాలు మాట్లాడారు. మా అన్నయ్య నన్ను విడదీస్తాడు. మీ అన్నయ్య ఇలా అంటాడు, మీ అన్నయ్య అలా అంటాడు, ఇలా దాచుకున్నాడు, అలా దాచుకున్నాడు, అలా చేసుకున్నాడు. అవునా అని అప్పుడే గోమీద కొట్టావు. నువ్వు ఈ రోజు వచ్చావు మా మధ్యలోకి, కాకపోతే ఒక సంవత్సరం కింద వచ్చి ఉంటావు, 2 సంవత్సరాల కింద వచ్చి ఉంటావు. చిన్నప్పటి నుంచి నా అన్నతో నేను ఉంటున్నాను. నా అన్న ఏంటో నాకు తెలియదా? నువ్వేంద్ర చెప్పేదని. అందుకే మేము అన్నదమ్ములు ఇప్పటికి కూడా హ్యాపీగా ఉన్నాం, కలిసే ఉన్నాం. ఏమేన్ కొంతమంది భార్యలు వస్తే అన్నదమ్ములు విడిపోతారు. కొంతమంది పెళ్ళైతే విడిపోతారు, ఆస్తుల కాడ విడిపోతారు. ఇదేది మమ్మల్ని వేరు చేయలేదు. యేసయ్య అంటాడు కదా, క్రీస్తు ప్రేమలో నుంచి నిన్ను ఎడబాపగలవాడు ఎవడు? ఏంటిది? నో. ఎందుకంటే ఈయన తోడుగా ఉన్నాడంట. కంప్లీట్ చేయమ్మా. దిగులు పడకము, నిన్ను బలపరుస్తా. అన్ని విషయంలో దేవుడు ఒక్కసారి బలపరుస్తానంటే అన్ని విషయంలో నిన్ను బలపరుస్తాడు. ఏమేన్ నీకు సహాయము చెయ్యువాడను నేనే. హెబ్రీ పత్రిక ఒకసారి వెళ్ళు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి త్వరగా. ఫ్యాన్లు ఏసీలు కావాలంటే వేసుకోండి. ఎవరైనా ఏసీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి. ఓకే. నిన్ను ఏమాత్రం విడువను. చూడండి హెబ్రీ పత్రిక 13:5-6. నిన్ను ఏమాత్రము తోడుంటా అని చెప్పాడా లేదా? చెప్పండి. నిన్ను ఏమాత్రము కూడా విడువను, పొర్రపాటులో కూడా, కలలో కూడా నిన్ను ఏమాత్రం నిన్ను విడువను. ఆమేన్. నిన్ను ఎన్నడను ఎడబాయను, నిన్ను ఎప్పుడు కూడా నేను ఎడంగబెట్టను, ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. ఆయనే చెప్తున్నాడంట, మనుష్యుడు కాదు చెబుతున్నది. సృష్టికర్త అయిన దేవుడే చెప్తున్నాడు. ఏమని? ఆయనే చెప్తున్నాడు, స్వయంగా చెప్తున్నాడు ఆయన. ఏమని? నిన్ను విడువను, ఎడబాయను ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువే నాకు సహాయకుడు. చెప్పండి, యేసయ్యే నాకు సహాయకుడు. నేను భయపడను. ఎందుకు? ఆయన నాకు సహాయకుడు కనుక. ఎందుకు భయపడను? ఆయన నన్ను విడిచిపెట్టలేదు కనుక భయపడను. ఆయన నన్ను దూరంగా పెట్టలేదు కనుక, ఎడంగా పెట్టలేదు కనుక నేను భయపడను. ఎందుకు? ఆయన నాకు సహాయకుడు. చెప్పొచ్చా? సృష్టికర్త అయిన దేవుడే ఈరోజు నా సహాయకుడు. నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆయన దగ్గర నుంచే వస్తుంది. దావీదు ఒక మాట అంటాడు, కొండల తట్టు చూస్తున్నాను, గుట్టల తట్టు చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఇక్కడి నుంచి రాదు కదా, నీవే నా సహాయకుడు అంటాడు. ఎవరు? దావీదు. మీరు కూడా కొండల తట్టు చూశారు, కొండలు ఎక్కారు, దిగారు, కొండల తట్టు గుట్టల తట్టు చూశారు, సహాయము రాలేదు. ఈరోజు యేసయ్య నీ సహాయకుడు. నీ దేవుడైన యేసయ్య నీకు సహాయకుడు. నీకు ఏ సహాయం కావాలని ఎవరిని అడగాలి? యేసయ్యనే అడగాలి. ఏమేన్? నేను ఇదే నేర్పుతున్నా నా పిల్లలకు కూడా. దేవుణ్ణి అడుగు. నన్ను అడగటానికి ముందు నువ్వు దేవుణ్ణి అడుగు. నన్ను అడుగు, తప్పలేదు. తండ్రిగా నా బాధ్యత.
భార్య నన్ను అడగొచ్చు, తప్పులేదు. కానీ ఇంకో మాట ఏమని చెప్తాను తెలుసా, ముందు యేసయ్యని అడిగిరండి నా దగ్గరకు వస్తే నేను నో అంటానేమో, అక్కడి నుంచి వచ్చి అడగండి, ఆయన సామర్థ్యం ఇస్తాడు, నువ్వేం అడిగిన ఇస్తాను. ఏమేన్ ఆయన అంటున్నాడు ఏమని, ఆయన సహాయకుడు. ఏమన్నాడు ఇక్కడ, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు. నరమాత్రుడు నీకు ఏమి చేయగలడు. నరమాత్రుడు నాకేమి, ఈ భూమి మీద ఉన్న మనుషుడు నీకేమి చేయగలడు. ఈ భూమి మీద ఉన్న మనుషుడు నీకేమి కాదు. నీ సహాయకుడు ఈరోజు నరపుత్రుడు కాదు, నరమానవుడు కాదు. అవునా, ఈ భూమి మీద ఉన్న మనిషి కాదు. నువ్వు మనిషి సహాయము నువ్వు అర్జించకు, మనిషి యొక్క సహాయం దగ్గర నువ్వు చేయి చాచకు. నీ గదిలోకి వెళ్ళు. చెప్పాడు దైవా, ఈ సంవత్సరం నాతో మాట్లాడావు, ధైర్యం అంటే నువ్వు అడుగు. రహస్యమందు చూస్తున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ఈ మాటలు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5, 6 వచనాలు మీరు నోట్ చేసుకు పెట్టుకోండి. మన ఆత్మీయ తండ్రి రాత్రి చెప్పిన బిల్లుపై చెప్పిన వాక్యం ఇదే, రిలేటెడ్ ఇస్తే ఫ్యామిలీ వర్డ్స్. అలే ఏమేన్ ఏమంటున్నాడండి, నరమాత్రుడు నాకు సహాయం. నువ్వు కూడా చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి, యేసయ్య నా సహాయకుడివి నీవే. నీకే సహాయం కావాలని ఎవరిని అడుగు, యేసయ్యని అడుగు. ఎందుకు నువ్వు అప్పుడు ధైర్యంగా అక్కడ అడగొచ్చు, దేవా నీవే కదా నా సహాయకుడివి. ఈ 2026 సంవత్సరంలో మా అభిషక్తుల ద్వారా, మా ప్రవక్తల ద్వారా నువ్వుతో మాట్లాడేవు కదా, ఈ వాక్యము నేను నమ్ముతున్నాను, నా సహాయకుడివి నీవే, నాకు సహాయం నీ దగ్గర నుంచే రావాలి. ఏ నరమానవుడు, ఏ నరపుత్రుడు నాకేమీ చెయ్యలేడు. కొంతమంది అనుకుంటున్నారు ఎందుకు అర్థం, దేవుణ్ణి అనుభవించండి, కేకలు ఆటోమేటిక్గా వస్తాయి. మైకులు చాలవు, గొంతులు చాలవు. నా దేవుడిని అంత బిగ్గరగా కనపరచాలని ఉంటుంది నాకు. మొన్న మధ్య మేము ఏదో ఢిల్లీ బై రోడ్ వెళ్ళాం టూర్కి. వస్తూ మధ్యలో రిటర్న్లో ఒక చోట ఆగాం, అడవిలోకి వెళ్ళిపోయాం. అబ్బా నాకు పండగే అడవిలోకి వెళ్తే. ఎందుకో తెలుసా, ఎంత గొంతు దించి పిలవాలనుకుంటే అరవచ్చు. ఇక్కడ గొంతు పిలిపితే అందరూ వస్తారు. అక్కడైతే గొంతెత్తి అరిచామా లేదా ఏరి మా సజ్జు కూడా చెప్తాడు. అవునా, యేసయ్యని ఎంత బిగ్గరగా పిలవాలో, ఎంత బిగ్గరగా అరవాలో, ఎంత ఆనందంగా చేయాలో చేశాం. అడవిలోకి పోయి అంత లావును అరిచిన 5 కిలోమీటర్ల ఉన్న జనాలు కూడా వచ్చారు. ఏమైందా వచ్చారా రాలేదా? మేము మీరు దిగిపోతుంటే ఎదురొచ్చారు మాకు. ఏమైంది, పైన ఎవరు అరుస్తున్నారు, యేసయ్య అంటారు. ఏం మరి అన్నా, ఏమో ఆలూరు మనకేం తెలుసు, యేసయ్యని చంపుతారేమో నాకేం తెలుసు. ఒకసారి పరిజ్ఞానం వాడాలి. ఏం చేయాలి, ఎవరు అతను ఏమో వింటున్నారా? ఏమండి ఏమన్నాడు, నరపుత్రుడు నాకేమి చెప్పొచ్చా ఈరోజు నువ్వు ధైర్యంగా చెప్పొచ్చా? నా సహాయకుడు నా యేసయ్య, నాకు తోడుగా ఉన్నది యేసయ్య, నా సహాయకుడు ఆయనే గనుక ఏ మనుష్యుడు, ఏ నరపుత్రుడు, ఏ నరమానవుడు నాకు ఏమీ చెయ్యలేడు. ఈ 2026 సంవత్సరం నీకు అన్ని విషయంలో దేవుడు సహాయంగా ఉండబోతున్నాడు. ఏ విషయంలో కొదవ ఉందో, ఏ విషయంలో తక్కువ ఉందో, ఏ విషయంలో కొరత ఉందో, ఏ విషయంలో దరిద్రం ఉందో, అన్ని విషయంలో దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. అన్ని ఫుల్ఫిల్ చేయబోతున్నాడు. ఓవర్ఫ్లో అవబోతుంది. నీ ఆశీర్వాదము 6 బాణాలు నిండి పొంగి పొర్లినట్టుగా, రుచికరమైనగా దేవుడు చేసినట్టుగా ఆ కానా వివాహంలో దేవుడు 6 బాణాలు పొంగి పొర్లేటట్టు నింపాడంట. అది మహాద్భుతంగా ఉందంట. అంతకుముందున్న దానికన్నా రుచికరంగా ఉందంట. ఈ 2025 కన్నా ఈ 26 సంవత్సరం నీకు ఇంకా రుచికరంగా ఉండబోతుంది. పొంగి పొర్లిపోయే ఒక ఆశీర్వాదంలోకి. ఎందుకు అంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక, ఆయన నీకు సహాయకుడు కనుక, నీవు ఆయన సహాయం నువ్వు ఆశపడితే, ఆయన మీద నువ్వు ఆధారపడితే, నువ్వు అడిగితే ఆయన చేస్తాడు. అడుగు అంతే, ఆయన అడుగు. నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు రహస్యమందు చూస్తున్న తండ్రి నీకేం చేస్తాడంట?
రహస్యమందు చూస్తున్న తండ్రి నీకు రహస్యంగా ప్రతిఫలం ఇస్తాడంట. ఎవరికి తెలియకుండా, ఇదిగో బిడ్డ, ఇదిగో కుమారుడా, ఇదిగో నా కుమార్తె, తీసుకో తీసుకో. ఆమేన్. ఎవరు అంటున్నారు? ఆయనకన్నీ సాధ్యమే. ఆయన ఎప్పుడు నేను నాకు తెలుసు రాత్రి ఈ మాట తీసుకొస్తాడు. ఇప్పుడు దాకా నేను ఈ వెడ్డింగ్ కాల్చింది తీసుకురా. రాత్రి నాకు తెలిసి ఈ భయ్య తీసుకొస్తాడు. ఎందుకంటే ఆ వాక్యం నేను అంతకు ముందే తీసి పెట్టేది. అక్కడ ఆయన చెప్తున్నాడు చూడండి, హీ విల్ నెవర్ లీవ్. నిన్ను ఆయన విడవడు అంట, నిన్ను ఆయన విడిచిపెట్టాడంట. ఆమేన్. చెప్పండి, నువ్వు విడిచిపెడతావేమో, నువ్వు వదిలిపెడతావేమో, కానీ దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. ఆయన మాట తప్పనివాడు, అబద్ధమాడ జాలనివాడు, నీతిమంతుడును న్యాయవంతుడును. ఆమేన్. అక్కడికి వచ్చాయమ్మా. హెబ్రీ పత్రిక 13:5-6 వచనాలు కూడా దానికి రిలేటెడ్గా రాత్రి మన అపోస్తులైన బయలువై చెప్పిన మాటకి దేవుడు మాట్లాడిన వాక్యానికి ఉన్నదే కాబట్టి హెబ్రీ పత్రిక 13:5-6 కూడా మీరు నోట్. నీకు సహాయం చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణహస్తముతో. నీతి, ఇట్స్ ఎ రైచియస్నెస్. నీతి అనే నా దక్షిణ హస్తం. ఏంటంట? దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాడంట. ఏం చేస్తాడండి? ఆయన హస్తము నీ మీద చాచి. నీతి అంటే ఏంటి తెలుసా? ఆయన ఏమి చెబితే అది చేసేవాడు నీతిమంతుడు, చెప్పి చెయ్యని వాడు నీతిమంతుడు అవ్వడు. ఆయన రాజ్యమే నీతి రాజ్యం అంట, ఆయనే నీతిమంతుడు. ఆమేన్. ఇప్పుడు నీతి అనే దక్షిణ హస్తం నీ మీదకి వస్తుంది అంటే ఏమంటాడు ఇక్కడ? నీకు ఏమైతే ప్రామిస్ చేస్తున్నాడో, ఏమైతే మాట్లాడుతున్నాడో ఆ నీతిని నీ జీవితంలో నెరవేరుస్తాను అని చెప్తున్నాడు. నీతి అనే దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. ఎప్పుడు అవసరం మనకు ఆదుకోవటం? అవునా? ఎప్పుడు ఆదుకోవాలి చెప్పండి? నీ ఆపదల్లో, నీ బంధకములో, నీ సమస్యల్లో, నీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే. రోగంతో ఉన్నావా? ఆదుకుంటాను. అప్పుల ఒడిలో ఊబిలో చిక్కుకుపోయి ఉన్నావా? ఆదుకుంటాడు. ఆమేన్. ఆదుకుంటాడా? నా యేసయ్యని తెలుసుకున్న తర్వాత నేను ఎదిగాను తప్ప నశించుకోలేదు. ప్రతి కష్టంలోంచి, ఇబ్బందుల నుంచి బయటకు వస్తూనే ఉన్నాను తప్ప ఎక్కడ కూడా నన్ను దేవుడు సమాధి చేయలేదు, బూట్ చేయలేదు. నీ బంధువులు నీ కష్టంలో నిన్ను వదిలిపెట్టిపోతారు. నీ బంధువులు నిన్ను చూస్తే భయపడతారు. ఎక్కడ అప్పు అడుగుతాడో, ఎక్కడ డబ్బులు అడుగుతారో, లేకపోతే ఎక్కడని. వాళ్ళ ఇంటికి రావడానికి కూడా ఇష్టపడరు. ఆమేన్. కానీ నీ యేసయ్య అలా కాదు. నీ కష్టంలో కూడా, నీ ఒంటరితనములో, నీ దుఃఖములో ఆయన నీతో ఉన్నాడు అన్న సంగతి నువ్వు మరవకు. ఈరోజు నీ పరిస్థితి ఏమైనా ఉండొచ్చు, కానీ ఈ మాటలు వాక్యమే జీవము. సృష్టికర్త అయిన దేవుడు నీకు మాటిస్తున్నాడు. ఆమేన్. ఈరోజు నీ ఆయుష్ను పెంచుతున్నా అని చెప్పాడు. చెప్పు, నీవు మరణించవు. ఈ సంవత్సరం ఇచ్చిన ఒక మాటలో ఒక మాట. ఆమేన్. మళ్ళీ దేవుడు మనకి మంచి అవకాశం, ఆయుష్ని, ఆరోగ్యం ఇస్తున్నాడా లేదా? అందుకే ఇక్కడ ఏమన్నాడు? 5 విషయాలు మనం చూసాం ఈరోజు. ఏంటి 5 విషయాలు ఒక్క వాక్యంలోనే? నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణహస్తంతో నిన్ను ఆదుకుంటాను. నీకు సహాయం చేయువాడు ఆయన మాత్రమే. మనుషుల దగ్గర చేయి చాచకు, దేవుడి దగ్గర చేయి చాచు. దేవుడు నిన్ను, ఒక వాక్యం ఉంది, ఏమంట? నిన్ను ఇదేంటిది మరి? అడిగేవాడిగా కాదు, నీ చెయ్యి ఇలా కాదు, ఇలా ఉండబోతుంది. ఇలా కాదు. ఇది ఎంతసేపు కూడా సహాయం కోసం చేయి తాపటమే, సహాయం కోసం అర్జించటమే. ఇది కాదు. నీ చెయ్యి చాచితే, నేనైతే నా దేవుడి దగ్గర మాత్రమే చేదాస్తాను. చచ్చిపోయిన పర్లా నీ మనిషిని దగ్గర చేదాస్తాను. ఈ నిర్ణయం నేను ఎప్పుడో తీసుకున్నా. ఆకలితో అయినా చచ్చిపోతానేమో, కానీ
ఏమీ లేక చచ్చిపోతానేమో, కానీ దేవుడిచ్చిన వాగ్దానము సత్యమైనప్పుడు, ఈ రాయబడ్డది నిజమే అయినప్పుడు, రాయబడ్డది కథలుగా చెప్పుకోవడానికి కాదు, ఈ టైంలో మనం ఏదో విని సంతోషించి వెళ్ళిపోవడానికి కాదు. ఈ వాక్యం ఒక్క మాట, అవును ఇది నిజమే, అవును అంటే అవునన్నట్టుగానే ఉందంట. కాదు అన్న మాట దుష్టుడి నుంచి వచ్చాడు. కాబట్టి నువ్వు ఈ రోజు నుంచి ఏం చేయాలి? నీ ఇదే సహాయమైనా దేవుడిని అడుగు. నేను అందుకే నా పిల్లలకి నేర్పుతున్నా, నా పిల్లలకి ఇప్పటి నుంచే నేర్పుతున్నా, దేవుడికి ఆఫరింగ్ ఇవ్వటం, ఆఫరింగ్ నేర్పుతున్నా, దేవుడిని అడగటమే నేర్పుతున్నా. తల్లిదండ్రులు అడగొచ్చు, తప్పేం లేదు. వాడు అడిగాడు కాబట్టి నేను పోయి ఫీజు కట్టలేదు, అడగకపోయినా కట్టా. కారణం అడిగాడు కాబట్టి కొనివ్వలేదు, అడగకపోయినా కొనిస్తా. కారణం నా సంతానము గనుక. మనం మరెవరు సంతానం? ఆమేన్. అడగకపోయినా నీకు ఆయన ఇస్తాడు. నువ్వు సహాయం అడిగితే ఆయన ఇవ్వడా? ఏమండి, నువ్వు ఆయన మీద ఆధారపడితే నీకు చెయ్యడా? ఆమేన్. ఈ రోజు నుంచి నువ్వు దేవుడి మీద ఆధారపడు, దేవుడే సహాయం చేస్తాడు. ఆమేన్. ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. 10:38 అపోస్తులు రాత్రి చెప్పిన మాట, యాక్ట్స్ చాప్టర్ 10:38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను, చూడండి, పరిశుద్ధ ఆత్మతోను శక్తితోను అభిషేకించుననుదే. ఈ అభిషేకం నా మీద ఉంది. ఈ అభిషేకం ఈ బీసీసీ సంఘంలో నా మీద ఉంది, నీ మీద కూడా ఉంది. నా మీద ఉందన్నప్పుడు మీరు చెప్పరేమండి మా మీద కూడా ఉందని? రాత్రి అపోస్తులు కూడా రిలీజ్ చేశారు కదా, దేవుడు అభిషేకము నీ మీద ఉంది. దేవుడు శక్తితో నిన్ను నింపుతున్నాడు, తన శక్తితో. ఏమన్నాడు ఇక్కడ? దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించుననుదయే. దేవుడు ఆయనకు తోడై ఉండేను గనుక. చూడండి, ఇక్కడ శరీరధారిగా వచ్చిన యేసయ్య కూడా ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడే. మళ్ళీ ఇక్కడ దేవుడు వేరు యేసయ్య వేరు అనుకోగాకండి. అదే దేవుడు త్రియేకం. ముగ్గురు వేరు వేరు కాదు, ముగ్గురు ఒకటే. ఒకసారి ఆయనే శరీరధారిగా వచ్చాడు, ఒకసారి ఆయనే ఆత్మరూపిగా వచ్చేసాడు. ఆమేన్. ముగ్గురు త్రియేకం అంటాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అంటే ఇక్కడ యేసయ్య శరీరంతో ఉన్నాడు కాబట్టి మనకేం నేర్పుతున్నాడు అంటే తండ్రి మీద ఆధారపడటం మాదిరి చూపిస్తున్నాడు. అందుకే ఇక్కడ ఈ మాట పలుకుతున్నాడు. ఆమేన్. వింటున్నారా? యేసయ్య కూడా వచ్చి శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు కాబట్టి శరీరధారిగా ఉన్న భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరి మీద ఆధారపడాలంటే తండ్రి దేవుడి మీదనే ఆధారపడాలి. ఆమేన్. ఆయన పేరే యేసయ్య. ఆమేన్. దేవుడు ఆయనకు తోడై ఉండేను గనుక. చెప్పండి, దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు కనుక. నికోదేము ఏమని చెప్పాడు? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక. ఇందాక మనతో దేవుడు ఏం మాట్లాడాడు? హెబ్రీ పత్రికలో 13:5 చూసాం, యెషయా గ్రంథము 41:10 చూసాం. ఇక్కడ వరకు తోడై ఉన్నాడంట మనకి. అక్కడ తోడై ఉన్నాడు కనుక అద్భుతాలు జరుగుతున్నాయి. ఆమేన్. ఇక్కడ కూడా చెప్తున్నాడు, పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది దేవుడు ఆయనకి తోడై ఉండను గనుక ఆయన మేలు చేయుచు. దేవుడికి తోడుగా ఉంటే ఏం జరగబోతుంది? చెప్పండి, మేలులు జరగబోతున్నాయి. చెప్పండి ధైర్యముగా, మేలు నాకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక నా జీవితంలో మేలులు జరగబోతున్నాయి. కీడులు కాదు, నాశనాలు కాదు. ఈ 2026 సంవత్సరం అంతా మేలులే జరగబోతున్నాయి. హల్లెలూయా. చెప్పండి, ఏం జరగబోతున్నాయి? పక్కలు చెప్పండి, మేలులు జరగబోతున్నాయి. నీ కుటుంబంలో చెప్పండి, అందరికీ చెప్పండి, నాకు కూడా చెప్పండి. హల్లెలూయా. మేలులు కీడులు కాదు. ఎప్పుడు జరుగుతాయో తెలుసా? కీడున్న కాడ మేలు జరగబోతుంది, నాశనమున్న కాడ మేలు జరగబోతుంది, మేలులు లేని కాడ మేలులే జరగబోతున్నాయి. ఈ రోజు నుంచి నేను ప్రవచిస్తున్నాను, ఈ రోజు నుంచి నీ జీవితంలో దేవుడు చెప్పిన ప్రకారం మేలులే జరగబోతున్నాయి. గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ఆమేన్. శుభకార్యాలు జరగబోతున్నాయి. మీ గృహాలు అనేకమైన శుభకార్యాలు జరగబోతున్నాయి. ఈ సంవత్సరము గొప్ప కార్యాలు, మేలులు. వివాహము జరగట్లేదు అనుకుంటున్నామా? సంతానములు అవి లేదనుకుంటున్నావు? మేలులు జరగబోతున్నాయి. ఆమేన్.
కారణం ఏంటో తెలుసా? ఆయన నీకు తోడుగా ఉన్నాడు కనుక. ఒక్క మాట చెప్పి, తోడుగా ఉన్నాడని ఒక్క మాట చెప్పి ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నాడండి తోడుగా ఉన్నందుకు. వాహ్, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ సపోజ్ ముఖేష్ అంబానీకి తోడుగా ఉంటే ఎట్లుంటుంది? ముఖేష్ అంబానీ నీకు తోడుగా ఉంటే, రిచెస్ట్ పర్సన్ కదండి ఇండియాలో, అవునా? మన కంట్రీలో రిచెస్ట్ పర్సన్ కదా ముఖేష్ అంబానీ. ఎంతమందికి తెలుసు? ముఖేష్ అంబానీ నీతో ఉంటే, లేకపోతే నిన్ను దత్తత తీసుకుంటే ఏమైనా కొరత ఉంటుందా? ఏమైనా తక్కువ ఉంటుందా? దత్తత తీసుకున్నాడు అంటే అనంత అంబానీతో పాటు మొత్తం ఇవ్వాల్సిందే, సగం భాగం. అవునా? ఇవ్వాల్సిందే. హక్కు ఉందా లేదా? హక్కు ఉందా లేదా చెప్పాలి. గర్భమున పుట్టిన బిడ్డకి ఎంత హక్కు ఉందో, దత్తత తీసుకున్న బిడ్డకు కూడా అంతే రైట్స్ ఉన్నాయి. మన లా అంతే చెప్తుంది కదా. మన లా ఎలా ఉంది? అలాగే ఉందా? అవునా? నువ్వు అక్కడికి పోయిన తర్వాత కూడా నన్ను దత్తత తీసుకున్నా, నువ్వు దాసుడు బతుకుతావాడా? నేను దత్తత తీసుకుంది ప్లేట్లు కడగడానిక, కార్లు తుడవడానిక? మీరు ఇమాజిన్ చేయండి ఎలా ఉంటుంది నీ లైఫ్ అక్కడ. ఏమైనా తక్కువ ఉంటుందా? ఏమైనా. మరి ఇప్పుడు ముఖేష్ అంబానీ నిన్ను దత్తత తీసుకున్నాడా? సృష్టికర్త అయిన దేవుడే నిన్ను దత్తత తీసుకున్నాడా? నువ్వు దత్తపుత్రుడు అని చెప్పింది ఆ వాక్యం. నువ్వు దాస్యపుత్రుడివి కాదు, దత్తత తీసుకున్నాడు. రక్తం పెట్టి కొనుక్కున్నాడు నిన్నాయన. నీవెల డబ్బుతో కాదు, ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. నీవు ఆయన ప్రాపర్టీ, నీవు నా సొత్తు. ఏమన్నాడండి? నీవు నా సొత్తు, ఇట్స్ మై ప్రాపర్టీ. నీవు దేవుడి యొక్క ప్రాపర్టీ అంట. నీ ప్రాపర్టీని ఆయన చేజికిచ్చుకోవటానికి సిలువలో వేలాడాడు, రక్తము చిందించాడు, రక్తాన్ని వెలగా చెల్లించాడు. అదే రక్తము నీకు సాక్రమెంట్ రూపంలో ఇచ్చి బలపరుస్తూనే ఉన్నాడు మళ్ళా. ఏమే వింటున్నారా మీరు? ఎంతమందికి ఇంటికి పోవాలని తొందరగా? ఏమే దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయొచ్చు. మీరు చెప్పండి, మేలు కాదు నా జీవితం, దేవుడు మేలులు చేయబోతున్నాడు. చెప్పండి, దేవుడు నాకు తోడుగా ఉన్నాను కనుక ఈ రోజు నుంచి, ఈ క్షణము నుంచి నా జీవితములో, నా కుటుంబములో, నా వ్యాపారములో, నా ఉద్యోగములో, నా ప్రతి పనిలో నాకు ఈ రోజు నుంచి మేలులే జరగబోతున్నాయి. మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని. చూడండి, ఇక్కడ మేలు చేస్తున్నాడంటే అర్థం ఏంటి? ఇక్కడ అపవాది బంధకంలో సాతాను, ఇందాక చెప్పాను లూసిఫర్, వీడే అపవాది.